హలో పీపుల్, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక గార్డెనరు మనకైతే సీడ్స్ అయితే గిఫ్ట్గా పంపించారు. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న సీడ్స్. అంతేకాకుండా ఇవి కొంచెం హార్వెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే తను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరీ పంపించారనమాట. అందులో డక్ సీడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక రకమైన కాక్టస్ వెరైటీస్, 2 అమర్ లిల్లీ బల్బ్స్ అయితే మనకు గిఫ్ట్గా పంపించారు. నా ఆనందం మాటల్లో చెప్పలేనిది, అంత హ్యాపీగా ఉంది. రియల్గా మనం ఎప్పుడు మనమే ప్లాంట్స్ తీసుకోవడం కాదు, మనం కూడా షేర్ చేయాలనే కాన్సెప్ట్ నాది. నాకు తెలిసి నాకు సాధ్యమైనంత వరకు నా దగ్గర ఉన్న ప్లాంట్స్, నా దగ్గర ఉన్న సీడ్స్ నేను చాలామంది గార్డెనర్స్కి షేర్ చేశాను. మరీ నేను ఇలా ఆన్లైన్లో పంపించలేకపోయినా నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గార్డెనర్స్ అందరికీ మ్యాక్సిమం నా దగ్గర ఉన్న సీడ్స్ నేను షేర్ చేశాను. అలాగే కొన్ని అడేనియం మొక్కలు కూడా గ్రాఫ్ట్ చేసి, అలాగే నేను సీడ్ గ్రోన్ ద్వారా పెంచినటివి కూడా నేనైతే షేర్ చేశాను అనమాట. చూసారా, మనకు అమర్ లిల్లీ బల్బ్స్, 2 బల్బ్స్ నార్మల్ ఇండియన్ వెరైటీనే పంపించారు. అలాగే ఒక చిన్న కాక్టస్ మొక్క కూడా మనకైతే పంపించడం జరిగింది. సో యాజ్ ఎ గార్డెనర్గా మనం తోటి గార్డెనర్లకు కూడా మన దగ్గర ఎక్సెస్గా ఉన్న ప్లాంట్స్ని షేర్ చేసి గార్డెనింగ్ని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం. ఈ ఈ ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డక్ ఫ్లవర్ సీడ్స్ అనమాట. చాలా రోజుల కల డక్ ఫ్లవర్ అయితే పెంచాలి అని. ఇప్పుడైతే మనకు సీడ్స్ వచ్చాయి. వీటిని సక్సెస్ఫుల్గా జర్మినేషన్ చేయాలని ఆశిస్తున్నా. సక్సెస్ఫుల్గా జర్మినేషన్ అవ్వాలని మీరు కూడా ఆశీర్వదించండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా వీడియో చూసి స్కిప్ కొట్టి వెళ్ళిపోవద్దు. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్, అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఒక గార్డెనర్గా మనమైతే చాలామంది గార్డెనర్స్కి మన వంతు సహాయం అయితే చేయాలి. అది సీడ్స్ ద్వారానో, లేదా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారానో, మనం ఎలా గ్రో చేసాము, ఏ ఏ అంశాల్లో మనం సక్సెస్ అయ్యాము, మనం వాడిన టిప్స్, మనం వాడిన ఫర్టిలైజర్స్, ఇవన్నీ పక్క గార్డెనర్స్తో షేర్ చేసుకుంటేనే మనం ఈ నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళంగా అవుతాం. గార్డెనింగ్ అనేది ఒక హాబీ కాదు, గార్డెనింగ్ అనేది ఒక థెరపీ. ప్రకృతిలో మనకు ఆ చెట్లతో ఉన్న బంధం, అది ఇచ్చే ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలి, అలాగే అవి ఇచ్చే న్యాచురల్గా పండిన పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరుచుకునే ఒక సాధనం అన్నమాట గార్డెనింగ్. సో ఇలా గార్డెనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని మనం శ్రద్ధగా చేసి ప్రకృతికి మనం అంతో కొంత మేలు అయితే చేయాలి.